ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా జనసంద్రంతో హోరెత్తిపోతోంది. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అరుదైన మహాకుంభం కావడంతో భక్తులు పోటెత్తుతున్నారు. ఎక్కడ చూసినా ఇసుకేస్తే రాలనంత మందితో కుంభమేళా మరో ప్రపంచాన్ని తలపిస్తోంది. జనవరి 16న పుష్య పౌర్ణమి రోజు కుంభమేళా ప్రారంభం కాగా, మకర సంక్రాంతి రోజున రికార్డు స్థాయిలో భక్తులు త్రివేణి సంగమానికి హాజరయ్యారు. ఈ కుంభమేళాకు దేశ విదేశీ భక్తులు, సెలబ్రిటీలు, సాధువులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ కుంభమేళాకు నాగ సాధువులు, అఘోరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. వారంతా కుటుంబాలను వదిలిపెట్టి కఠోర సాధన తపస్సు చేస్తూ సంసార జీవితానికి దూరంగా ఉండేవారే. అందుకే వీలైనంత ఎక్కువగా వారి గురించి తెలుసుకునేందుకు ప్రజలతో మీడియా కూడా ఆసక్తి కనబరుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐఐటి బాబా అనే పేరు వైరల్గా మారింది. ఐఐటి చదివిన ఆయన సన్యాసిగా మారడానికి వెనక ఆసక్తికరమైన కథ ఉన్నట్లు తెలుస్తోంది. ఆధునిక జీవితాన్ని దూరం పెట్టి ఆధ్యాత్మిక జీవితాన్ని ఆస్వాదిస్తున్న కొందరు టెకీ బాబాలు మహాకుంభకు వచ్చారు. వారిలో ఉన్నత చదువులు చదివి ఆధ్యాత్మికం వైపు వచ్చిన ఓ సాధువు ఐఐటి బాబాగా సోషల్ మీడియాలో వైరల్గా మారారు. అతడి పేరే అభయ్ సింగ్. ఆయన స్వస్థలం హర్యానా. ఐఐటి బాంబేలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆయన క్యాంపస్ ప్లేస్మెంట్లోనే ఉద్యోగం వచ్చిందని అభయ్ సింగ్ చెప్పుకొచ్చారు. ఐఐటి బాంబేలో 4 ఏళ్లు ఎయిర్ స్పేస్ అండ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివారు. తర్వాత ఆయన ఆ లైఫ్ నచ్చకపోవడంతో ఫోటోగ్రఫీపై దృష్టి పెట్టారు. అయితే ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనే జీవితానికి అర్థం వెతికే క్రమంలో కొన్ని ఫిలాసఫీ కోర్సులు, పోస్ట్ మోడర్నిజం, సోక్రటీస్, ప్లేటో గురించి చదివానని అభయ్ సింగ్ వివరించారు. ఆర్ట్స్పై ఆసక్తితోనూ డిజైనింగ్లో మాస్టర్స్ చేసినట్లు వెల్లడించారు. అకాడమీలో సక్సెస్ సాధించినా జీవితంలో అతనికి సంతృప్తి దొరకలేదని, దీంతో ఆధ్యాత్మికత వైపు మళ్ళానని వివరించారు. ఆధ్యాత్మిక నిజాలను అర్థం చేసుకునేందుకు మరింత లోతుగా తన జీవితాన్ని అధ్యయనం చేశానని చెబుతున్నారు. అందులో భాగంగానే బాబాగా మారానని, ఇప్పుడు తన జీవితమంతా శివునికి అంకితం చేశానని అంటున్నారు. శివుడిని ఆరాధించే ఐఐటి బాబా ఇప్పుడు ఆధ్యాత్మికతతో ఎంతో ప్రశాంతంగా ఉన్నానని అంటున్నారు. శాస్త్ర విజ్ఞానాన్ని, సైన్స్ని, ఆధ్యాత్మికతను అర్థం చేసుకుంటున్నట్లు తెలిపారు. వాటిని అంతర్గతంగా వెళ్లి ఆలోచించే కొద్దీ సర్వం శివమయంగానే కనిపిస్తోందని చెబుతున్నారు. శివుడే వాస్తవమని, శివుడే ఓ అద్భుతమని అంటున్నారు. ఇంగ్లీషు భాషలో మంచి పట్టున్న ఐఐటి బాబా మహాకుంభకు వస్తున్న భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. శాస్త్రీయ విజ్ఞానం, ఆధ్యాత్మికతను కలిపి అతను భక్తులను పలకరిస్తున్నాడు. అభయ్ సింగ్కు ఇన్స్టాగ్రామ్లోనూ 29,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. మెడిటేషన్, యోగా, ప్రాచీన సూత్రాలు, ఆధ్యాత్మిక విధానాల గురించి ఇన్స్టాలో పోస్ట్ చేస్తుంటారు. మహాకుంభు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉందని, మనస్సుకు శాంతినిచ్చిందని అన్నారు.